వెల్కమ్ టు 70mm పోస్టర్. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. టాలీవుడ్ అనే పదం వినగానే మనకు గుర్తుకొచ్చేది ఒకే పేరు, అతడే మన మెగాస్టార్ చిరంజీవి గారు. ఆయన జర్నీ ఒక సినిమాలాగా ఉంటుంది. మొగల్తూరు అనే చిన్న గ్రామం నుండి స్టార్ట్ అయి కోట్ల మంది గుండెల్లో నిలిచిపోయారు. ఒక మహానటుడిగా, ఒక నాయకుడిగా ఒక పెద్ద ప్రభంజనమే చూపించారు. 1955 ఆగస్టు 22న వెస్ట్ గోదావరి జిల్లాలో మొగల్తూరు అనే ఒక చిన్న గ్రామంలో ఆయన జన్మించారు. మొదటి పేరు కొనిదెల శివప్రసాద్గా ఆయన ఉన్నారు. తరువాత చిరంజీవి అనే స్క్రీన్ నేమ్తో తెలుగు సినిమాలో చిరు గారు సెట్ అయ్యారు. చిరంజీవి గారు చైల్డ్హుడ్ నుంచి డిసిప్లిన్, యాక్టింగ్, నాటకంలో ఇంట్రెస్ట్ చూపించారు. బీకామ్ కంప్లీట్ చేసి మద్రాస్ ఫిలిం ఇన్స్టిట్యూట్లో యాక్టింగ్ నేర్చుకున్నారు. 1978లో ప్రాణం ఖరీదు అనే సినిమాతో సిల్వర్ స్క్రీన్ మీద ఎంట్రీ ఇచ్చారు. స్టార్టింగ్లో సైడ్ రోల్స్, నెగిటివ్ షేడ్స్లో యాక్ట్ చేశారు. కానీ 1983లో వచ్చిన ఖైదీ సినిమాతో ఆయన కెరియర్కి తిరుగు చూసుకోలేదు. ఈ మూవీ చిరంజీవి గారిని టాలీవుడ్లో మెగాస్టార్గా నిలబెట్టింది. పసివాడి ప్రాణంలో చేసిన మైకేల్ జాక్సన్ డాష్, జగదేక వీరుడు అతిలేక సుందరిలో ఫ్యాంటసీలో తిరిగి హీరోగా, గ్యాంగ్ లీడర్లో యూత్కి మాస్ లీడర్గా, ఇంద్రాలో పవర్ఫుల్ డాన్గా, ఇలా ఒక్కటి కాదు 2-3 ఏళ్ళు లాగా మాస్ మరియు క్లాస్ని గెలిచిన హీరోగా చిరంజీవి గారు అందరి హృదయాలలో నిలిచిపోయారు. 2008లో ప్రజారాజ్యం పార్టీ స్టార్ట్ చేసి పొలిటికల్గా ఎంట్రీ ఇచ్చారు. తర్వాత 2011లో కాంగ్రెస్లో మెర్గా చేసి 2012 నుండి 14 వరకు సెంట్రల్ మినిస్టర్గా పనిచేశారు. పొలిటికల్స్కి వచ్చిన తర్వాత కూడా ఫ్యాన్స్ డిమాండ్తో 2017లో ఖైదీ నెంబర్ 150తో సిల్వర్ స్క్రీన్కి కంబ్యాక్ ఇచ్చారు. ఈ మూవీ బ్లాక్ బస్టర్ అయి మెగాస్టార్ స్టామినాని మరలా ప్రూవ్ చేసింది. చిరంజీవి గారు 150+ సినిమాలో నటించిన కౌంట్లెస్ అవార్డ్స్ ఎన్నో తీసుకున్నారు. 2006లో పద్మభూషణ్. ఫ్యాన్స్తో పాటు ఇండియా మొత్తం ఆయనకి మెగాస్టార్ అని పిలుస్తుంది. ఫ్యాన్స్ కోసం ఎస్టాబ్లిష్ చేసిన చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్లో లక్షల మందికి బ్లడ్ డొనేషన్స్, ఐ డొనేషన్స్ సహాయం చేస్తున్నారు. 1980లో సురేఖ గారిని వివాహం చేసుకున్నారు. ఆయన బిడ్డ రామ్ చరణ్ ఇప్పుడు టాలీవుడ్లో టాప్ స్టార్. కొనిదెల అల్లు ఫ్యామిలీ మొత్తం తెలుగు సినిమాలో మెగా ఫ్యామిలీగా ప్రసిద్ధి పొందింది. అల్లు అర్జున్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ అన్నిటికీ చిరంజీవి గారే బ్యాక్ బోన్. చిన్న గ్రామం నుంచి వచ్చి సిల్వర్ స్క్రీన్ మీద పెద్ద ప్రభావం చేసి పొలిటికల్లో ప్రభావించి మరలా సినిమాకి గెలుపుతో వచ్చి మెగాస్టార్ చిరంజీవి గారు. ఆయన జీవితం ఒక ప్రేరణ, ఒక కథలా కాదు, ఒక చరిత్ర. అందుకే తెలుగు ప్రజలు అతన్ని గౌరవించడం తప్పదు. మన మెగాస్టార్ చిరంజీవి గారు. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్.